తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఆల్రెడీ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నెక్స్ట్ మీరు ఒక మాట ఉన్నారు ఈ మధ్య కాలంలో, మేము ప్రభుత్వంలోకి వస్తాం, దానికి సహకరించేది రేవంత్ రెడ్డి అనేది. నేను అనలేదు, నేను ఎప్పుడన్నా వాళ్ళ టెన్యూర్ చూసిన తర్వాత ఇండైరెక్ట్గా ఆయనే మాకు సహకరిస్తున్నట్టుగా అవుతుంది, ఆయన వల్లే మేము ప్రభుత్వంలోకి వస్తాము అనే ఒక మాట. అనలేదు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు మాకు? జాయినింగ్స్ అప్పుడు మీరు అన్నట్టున్నారు నిజామాబాద్లో ఒకటి. రేవంత్ మాకు సహకరిస్తాడనే సహకరించడము అంటే ప్రభుత్వం ఏర్పాటుకి వీళ్ళ పాలనలో వైఫల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు సహకారం అలా వస్తుంది అనే ఒక మాట. రేవంత్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి మేము వస్తాము అని ఆ రకంగా అనటం వేరు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు? వై విల్ హీ కోఆపరేట్? సో అదే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. ఎందుకు వెటకారంగా అని ఉంటా నేను. ఓకే, వెటకారంగా ఏమైనా అనుంటా, అది కూడా గుర్తులేదు నాకు, కానీ వెటకారంగా అని ఉంటా అనుంటే. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని ఫెయిల్యూర్స్ని, వైఫల్యాలని గట్టిగా అడ్డుకోవడానికో లేకుంటే ఎలుగెత్తి ప్రశ్నించడానికో బీజేపీలో యూనిటీ అనేది లేదు అనే మాట. అది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు అవుతున్నాయా? సో చూడండి మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాము. ఓ గ్రూప్, కాంగ్రెస్లో గ్రూప్ ఉంటుండే, రాజశేఖర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, మధ్యలో ఈయన దింపి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యిండు. ఒక గ్రూప్ అంటే నాయకుడు ఉంటే వెనకకి తిరిగితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈడేమున్నారండి? ఏం గ్రూపు? ఎంపీలు ఎవరి గ్రూపు వాళ్ళ దానిలాగా ఉన్నారు అనేది. ఏం గ్రూప్? ఉన్న 8 మంది ఎంపీలు, ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు ఏం గ్రూప్ పెడతారు మేడం? ఎంపీలు ఏం గ్రూప్? ఎంపీ నేషనల్ గవర్నమెంట్, పక్కన పెట్టండి నేషనల్ పార్టీ. ఇక్కడ ఏ గ్రూప్ ఎక్కడిది? అంటే ముందు నుంచి ఉన్న బీజేపీ లీడర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు, సరికొత్తగా స్టేట్ కమిటీ మేడం తిప్పి కొడితే 8 మంది, అందులోకి ఒక ఆయన రిజైన్ చేసిపోయాడు, 7 ఉన్నారు. అందులో 7 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే, 2-3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే 7. మిగిలిన 8లో 0. ఏం గ్రూపులు పెడతారు? మీకు రాజాసింగ్కి ఫ్రెండ్షిప్ ఉందా? సింపతి ఉందా? నాకు బీజేపీలో ఎవరితోటి విభేదాలు, ఎనిమిటీ లేదు, అందరూ ఫ్రెండ్సే. రాజాసింగ్ నేనేం పర్సనల్ ఫ్రెండ్స్ కాదు. రాజాసింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది, రాజాసింగ్ పాపులర్ నాయకుడు, అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తా. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, రావాలి అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఆయనకి బ్యాక్ సపోర్ట్ లాగా. ఆయన రిజైన్ చేసిపోయిండండి. అవును, రావాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి. ఆయన వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఎవరు వచ్చినా బాగానే ఉంటుందండి. ఎవరైనా పార్టీ జాయిన్ అయితే మంచిదే కదా. కాకపోతే ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరైతే సంస్థాగతంగా కింది స్థాయి నుంచి ఉన్నారో కార్యకర్తల్ని బీజేపీ పట్టించుకోలేదు, అందువల్ల ఇన్ని రకాల గ్రూపులు వచ్చాయి అనే మాట. మళ్ళా మేడం ఆయన అన్నమాట నేను చెప్తున్నాను, రాజాసింగ్ అన్నమాట అన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూసిన, ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు, నా కాన్స్టిట్యున్సీ కూడా లేదు. నా దగ్గర వచ్చిన ఓట్లకి, నా దగ్గర వచ్చిన సీట్లకి తగినట్టు రిప్రజెంటేషన్ లేదు స్టేట్ కమిటీలో. నేను కూడా చెప్తున్నా, సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం ఉన్నది, భువనగిరి నుంచి ఉన్నాయి, తర్వాత ఈ నుంచి 10 మంది ఉన్నారు, ఆ నుంచి 4 ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి 4 ఉన్నారు, కానీ ఓట్లు మా దగ్గర ఎక్కువ వచ్చినాయి. అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? కాకుండా చిన్న అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది, మా కార్యకర్తల కోసం ఉంటుంది, అడుగుతాము, కొట్లాడతాము, విత్ ఇన్ ద పార్టీ కొట్లాడతాము. సో మీరు అన్నట్టుగా స్టేట్ కమిటీ అంటే ఎక్కడైతే మా ప్రాధాన్యత ఉందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో అక్కడ నుంచి తీసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఒక 2-3 నియోజకవర్గాలకే కంపల్సరీ ఏం కాదు కదా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం అడుగుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెంచుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెడతా ఉంటాము, మా కార్యకర్తల కోసం మేము కొట్లాడుతూ ఉంటాము. అది మా కర్తవ్యం. కానీ చేయాల్సింది ఫైనలీ పార్టీ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్, ఇట్ ఈస్ అప్ టు హిమ్, యూ కెనాట్ క్వశ్చన్ హిమ్. సో ఫైట్ ఓన్లీ రిక్వెస్ట్ హిమ్. సో ఆ ఫైటింగ్ అనేది ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి బయట కూడా జరగడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది బయట మాట్లాడినట్టు, కానీ మాట్లాడే పద్ధతిలో డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. I will fight with Ramchandra Rao for my కార్యకర్తాస్. I am telling you, he will see this. So will other leaders. But nothing wrong. But finally, whatever he does, I will abide by it.
కాకుండా కొంచెం ఉంటుంది కదా తీసుకోవాల్సి ఉండే మన కొంచెం కార్యకర్తలకు బాగుంటుందండి, చాలా ఉంటుంది. కార్యకర్తలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. చెప్పాలి కదా, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కార్యకర్తలు వింటారు కదా. అవును, మా కోసం మా అన్న మాట్లాడుతున్నాడు. బట్ ఆ ఫీల్ కంటే కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా ప్రాధాన్యత వహిస్తున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, మాకు ఒక పొజిషన్ ఉంది. ఉంటది, బాధాప్తు ఉంటది. మేము పార్టీని పెంచుతున్నాము, మా దగ్గర పార్టీ బలంగా ఉన్నది, మాకు ఇయ్యాలా అని మేము గట్టిగా అడుగుతాము. ఇవ్వకపోతే ఇంకా కాస్త గట్టిగా అడుగుతారా, సైలెంట్ అవుతారా? ఇది ఏడాది పోయి చెప్పుకుంటాము, మొర పెట్టుకుంటాము. మీకు ఎలాగో ఢిల్లీలో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎంపీ కాబట్టి మీరు అక్కడే ఉంటారు, కేంద్ర నాయకత్వం లైఫ్ లాంగ్ ఫైట్, దిస్ ఇస్ ఆల్ కంటిన్యూస్ ఫైట్ ఇది. సో ఇప్పుడు రాష్ట్రంలో స్టేట్ కమిటీలో మీ వాళ్ళు లేరు, అక్కడ సెంట్రల్ లో చెప్పుకోవచ్చు. పూర్తిగా లేరని కాదు, మా దగ్గర నుంచి చాలా తక్కువ ఇద్దరు ఉన్నారు. ఒక మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ స్టేట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా కొన్ని పోస్టులు వచ్చేటివి ఉన్నాయి, అందులో ఉంటారు. సో ఉంటారు, లేరని కాదు. ఇట్లాంటివి చూసినప్పుడు సడన్ గా అనిపి మీరేంద్ర భయ్ నాకు అక్కడ పైన తెలుసు అందరూ, నేను రెగ్యులర్ గా అక్కడే ఉంటా నేను అనేది అట్లాంటిది ఉండదా? అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావు గారిని అడుగుతాం మేము. ఆయన తెలియనోడా, ఆయనకు నాకు సాన్నిహిత్యం లేదా? సాన్నిహిత్యం ఉన్న చోట ఇంకా ఎక్కువ గట్టిగా అడుగుతాం. కాకపోతే ఇవి లోపల అడుగుతున్న వాటికంటే కూడా బయట వినిపిస్తున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, బయట మాట్లాడుతున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది మీకు కిషన్ రెడ్డి గారికి కూడా పడట్లేదు అనేటువంటి మాట. ఇది నాకు బండి సంజయ్ పడదు, నాకు కిషన్ రెడ్డి పడదు, రాజా సింగ్ నా దోస్తు, ఇవన్నీ బయట కుచ్తో లోక్ కయింగే లోగోగా కామే కైనా వింటే రాజకీయం అండి. దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఈజీలియే అంటే మీకున్న కార్యకర్తలకు కొంచెం డౌట్ వస్తుంది కదా, నిజమేనా ఇట్లా అవుతున్నదా మన పార్టీలో, మనం అంతా పార్టీ క్యాడర్ బేస్ చేసుడుగా ఉన్నాం కదా. గ్రూపులు అంటున్నాను నేను, అసలు ఇది గ్రూపే, అసలు గ్రూప్ ఉంటుంది ఏముందని ఇలా నేను అదే చెప్తున్నా కదా. మేము చూసిన గ్రూపులు 40 మంది ఎమ్మెల్యేలు, తిరిగి చూస్తే నాయకుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఎవరున్నారండి? ఏం గ్రూపు? ఎవరిది వాళ్ళకే అనే ఒక గ్రూప్. నేను నా కార్యకర్తలు గ్రూపా? మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ క్యాడర్ అనేది ఉంది కదా అక్కడ. క్యాడర్ ఇస్ పార్టీస్ క్యాడర్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కార్యకర్త అనేవాడు బీజేపీ తోటే ఉంటాడు. అవును, కార్యకర్త బీజేపీ కార్యకర్త కాషాయం కింద పనిచేస్తాడు, భరతమాతకి సేవ చేస్తాడు, కమలం పువ్వుకి ఓటేస్తాడు, ఓటేపిస్తాడు. వేరే పార్టీలలో ఫాలోవర్లు ఉంటారు, నాయకుడు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు, భారతీయ జనతా పార్టీలో పోరు. కాకపోతే రాజాసింగ్ అన్నమాట, ఆయన అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు, ఆయన అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వడానికి కూడా రానివ్వకుండా చేశారు అనే మాటతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చిందల్లా కూడా కార్యకర్తల వల్లే, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట అన్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ కమెంట్ ఆన్ దిస్? వాట్ డూ యూ ఫీల్ అనేది? ఐ డోంట్ నో, నేను లేనప్పుడు ఆ రోజు. నేను కూడా ఆయన రాకంటే ముందు వచ్చేసినట్టున్నా, వెళ్ళొచ్చాను, ఆయన వచ్చిపోయినాక వెళ్ళొచ్చాను, నాకు గుర్తులేదు నాకు. బట్ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, పోయినా కదా. నేను పోయినా, నేను మీడియాకు మాట్లాడినా, వచ్చిన కాసేపు ఉన్నా, వచ్చిన. మీరు అటెండ్ అవ్వలేదు, మీలో కూడా ఒక అసహనం అనేది ఉంది, మీరు కూడా అధ్యక్షుడు కావాలనుకున్నారు అనే మాట. అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావుకి అన్నిటికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ నిజామాబాద్లో అయింది, నేను చేసిన అసహనం ఏముందండి. కాకపోతే రాజాసింగ్ ఏమో పార్టీకి రిజైన్ చేశాడు, ఆయన దూరం అయిపోయాడు. అరవింద్ కూడా కోపం వచ్చింది, ఆయన కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. నేను రామచంద్రరావుకి ఎందుకు సహకరిస్తా? కోపం ఉంటే వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ అవ్వట్లేదు అనే దాంతో మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. నేనే ప్రోగ్రామ్ చేసిన కదా ఆయనకి. ఈ రోజు చేశారు? ఈ రోజు కాదండి, నేను ఆగస్టు 25th రోజు చేసిన. నిజామాబాద్ వచ్చింది కదా ఆయన. నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి బ్రహ్మాండమైన కార్యకర్తల సమావేశం చేసిన. ఆనాటికి అదే అతిపెద్ద కార్యక్రమం అధ్యక్షుల వారికి రాష్ట్రంలో. ఆల్ ఈజ్ వెల్, ఆల్వేస్ ఇట్ విల్ బి వెల్. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8+8 = 16 కాలేదు, అక్కడ 0 అయింది, మాకు చేసింది ఏమీ లేదు అనేటువంటి వాదన బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ అదే మాట, అదే ఆరోపణ. అయ్యో, బీఆర్ఎస్ కూడా ఏమంటాడా కానీ, మా వాళ్ళు 8
ఎమ్మెల్యేలు 8 ఎంపీలు 8 and 8 is 88 అన్నారు మా వాళ్ళు. మీ వాళ్ళు అన్నారు. అవును, అది ఎప్పుడు అవుతుంది మరి 88? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతకాలం పడుతుంది? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎప్పటికి? ఐఎమ్ వెరీ కీన్, మోర్ కీన్ దెన్ ఎనీవన్. ఇట్లా ఇదేముంటుంది, మస్తు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు యూరియాకి సంబంధించి మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోతే 8+8 = 0 అయింది. రాష్ట్రానికి చేసింది ఏం లేదు, వాళ్ళు తీసుకురాలేదు, మీరు ఇవ్వలేదు, అందువల్లే రైతులు ఇట్లా కష్టపడుతున్నారు అనేది. మేడం, మీకు ఎంత 100 కిలోల యూరియా కావాలంటే మీరు ముందు కేంద్రానికి తెలియజేయాలా. మీరు తెలియజేసింది వాళ్ళు సప్లై చేస్తారు. అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ట్రైన్లో మీ బాధ్యత. మీరు ట్రైన్లు బుక్ చేసుకోవాలి. మీరు చేసుకోకపోతే దానికి బాధ్యులు ఎవరు? మీకు 10 ట్రైన్లు కావాలంటే మీరు 6 బుక్ చేసుకుంటే 4 షార్టేజ్ ఉంటుంది కదా. అది జరిగింది తెలంగాణలో. గది ఈ మాట బీజేపీ చెప్పగలుగుతోందా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అని? ఇప్పుడు నేను చెప్తున్నా, మిమ్మల్ని అడిగిన నేను చెప్తున్నా. అడగకపోయినా రైతుల ఆందోళన ఉంది కాబట్టి వాళ్ళు ఆగ్రహం అనేది వస్తుంది, వాళ్ళు బాధలో ఉన్నారు. చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. చెప్పాలి, రోడ్ ఎక్కాలి, అపోజిషన్ చేయాల్సిన యాజిటేషన్లు చేయాలి, బలంగా చేయాలి. బీజేపీ చేస్తోందా ఇవన్నీ? నా దగ్గర మేము చేస్తాము, మా పార్లమెంట్లో మేము చేస్తాము. చెప్పిందా బీజేపీ ఇప్పటిదాకా ప్రతి చోట? మా పార్లమెంట్ నేనైతే చెప్తా మేడం, నా పార్లమెంట్లో. కాబట్టి మేము మా తోటి చేతనైనంత మేము బీజేపీ కోసం బలంగా చేస్తాం. కాబట్టి బీజేపీని ఆదరిస్తారు మా దగ్గర. మనం ఇలా ఎదుర్కోవాలి, మనం చేసాము, వాళ్ళు అడిగినంత ఇచ్చాము అనేది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా అంత బలంగా చెప్పగలుగుతోందా? మీరే చెప్పాలా, మీడియాలో ఉన్నారు. అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. మీడియా మీరు ఎక్కువ చూస్తారు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ నాయకులను కలుస్తారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు